పైకి చేర్చటానికి గంతులు వేసి నాట్యమాడదాం, యేసుని చూచి ఆనందించేదం. గంతులు వేసి నాట్యమాడదాం, యేసుని చూచి ఆనందించేదం. యూదుల రాజు జన్మించే నేడు, ఈ జగమంతా సంబరమే చూడు. కన్య మరియ గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు. బెత్లెహేము పురములో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకే నేడు. బెత్లెహేము పురములో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకే నేడు. గంతులు వేసి నాట్యమాడదాం, యేసుని చూచి ఆనందించెదం. గంతులు వేసి నాట్యమాడదాం, యేసుని చూచి ఆనందించెదం. యూదుల రాజు జన్మించే నేడు, ఈ జగమంతా సంబరమే చూడు. కన్య మరియ గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు. మంచిది, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుస్తాం. మరి ఎంతో ప్రయాస కలిగి నేర్చుకున్నటువంటి నవల బిడ్డలను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో అందరం లేచి నిలబడి స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. అయితే కాస్త అందరం లేచి నిలబడదాం. అందరం కూడా లేచి నిలబడి రాత్రి ప్రభుఘనమైన నామాన్ని మనం స్తుతిస్తాం. చాలా సమయం కూర్చుని ఉన్నారు. అయితే కాస్త ఓపిక చేసుకుని లెగిస్తే ప్రభుని స్తుతిస్తాం. అందరం రెండు చేతులు దేవుడు పెడదాం. దయచేసి ఎవరు మాట్లాడకండి, మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఈ రాత్రి ఘనమైన దేవుడు మంచి సమయాన్ని మనకు దయచేసినాడు. దైవజనుడు మన మధ్య నడిపించేందుకు దేవుడు నడిపించాడు. ఈ ప్రాంతానికి దేవుడి రాత్రి గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి తన యొక్క శుభవర్తమానమును రక్షణకు దేవుడు అందించబోతూ ఉన్నాడు. సంఘంగా ప్రార్థించిన క్షణమందరం రెండు చేతులు దేవుడు పెట్టి క్షణమందరం రెండు చేతులు దేవుడు వైపెత్తుదాం. అందరం కూడా ఒక క్షణం అందరూ దేవుడు వైపెత్తుదాం.
చింతలు మరచెదరు. ఆమె నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదరు, నిన్ను స్తుతించు ఆరాధన. ఆరాధన Malia Rabasha Tiara Baba Baba Lake Balausha Landia Rabadia Ramasha Balebe Arabadia Rabasha Delia Remadia Rabasha Balabara Badaria Rabasha అలాగే రెండు చేతులకి దేవుని వైపు వచ్చుదాం. ప్రార్థనా అబ్బా తండ్రి నీకేనయ్యా. స్వరమెత్తుదాం అందరము. అబ్బా తండ్రి నీకే నిన్ను స్తుతి.
దేవుడు మన నుండి కోరుచున్నవి ఉన్నవి, మనకు ఇస్తున్నవి ఉన్నవి. ఏమి ఇవ్వాలని కోరుచున్నాడు దేవుడు? ఏమి మన నుండి కోరుచున్నాడు దేవుడు? రెండు విషయాలు చెప్తాను. ఓకే, దేవుడు మన నుండి వివేకము కోరుచున్నాడు. వివేకము కలిగి దేవుని వెదికేవారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. కీర్తన 53:2 మీరు తినక్కర్లేదు, వింటే సరిపోతుంది. వినాలి, గ్రహించాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. మళ్ళీ ఏం చేయాలంటే దాన్ని మళ్ళీ ప్రకటించాలి. మనం ప్రకటించువారం. దేవుడు ఆకాశమందున్నాడు. ఆకాశము నుండి చూచి నరులను, మనలను పరిశీలిస్తున్నాడు. ఆ పరిశీలన ఏంటంటే వివేకము కలిగి దేవుని వెతుకుతారేమో, వీరేమైనా నన్ను వెతుకుతారేమో అని దేవుడు చూస్తూ పరిశీలన చేస్తున్నాడంట. డాక్టర్ దగ్గరికి పోతే ముందు అడుగుతాడు డాక్టర్, ఏంటి నీ బాధ ఏంటి, నీ కష్టం ఏంటి అని అడుగుతాడు. జ్వరం వచ్చిందా, నొప్పి ఎక్కడుంది, ఎప్పటి నుంచి ఉంది, ఏంటి అని అడుగుతాడు. మనం చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ టెస్ట్ చేస్తాడు. టెస్ట్, పరీక్ష, రక్త పరీక్ష అంటాడు, ఎక్స్రే అంటాడు, స్కానింగ్ అంటాడు, ఎన్నో రకాలుగా. దేవుడు కూడా మన దగ్గర ఏమి ఉన్నది అని పరీక్షిస్తాడు. డాక్టర్ ఏమో రోగాన్ని పరీక్షిస్తాడు, దేవుడేమో మన వివేకం. అంటే వివేకం అనే దానికి అర్థం ఏంటంటే ఇంగిత జ్ఞానం. ఏంటంటే ఇంగిత జ్ఞానం. ఏ కొంచెమైనా వీళ్లకు తెలివి ఉందా? కొద్దిగైనా వీరు గ్రహించగలరా? ఏమైనా అర్థం చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారా అని చూస్తాడంట దేవుడు. హలో, ఎందుకు దేవుడు అలా చేస్తాడంటే దేవుణ్ణి వ్యతిరేకించే ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి ఏం చేస్తుందంటే మనుషుల మనస్సులను మూసేస్తుంది. ఈ మైండ్, ఈ మెదడు పని చేయకుండా దీన్ని మూసి పారేస్తుంది. అది చివరికి యేసుక్రీస్తు వారి శిష్యులు యేసుక్రీస్తు వారితో 3.5 సంవత్సరాలు ఉండి గొప్ప గొప్ప వాక్య ఉపదేశాలు విని, అద్భుతాలు చూసి, మహత్కార్యాలు చూసి, చనిపోయిన వారు లేవటం చూసి, ఇంత చూసి 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 ఎన్ని అద్భుతాలు చేశాడు ప్రభు. ఏదైనా ఒకటి చెప్తారా? నీళ్లు ద్రాక్షరసం, ఇంకా సముద్రం పాయలైపోయింది, ఇంకా కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, చెవిటివారు విన్నారు, మోగోళ్ళు మాట్లాడుతున్నారు, ఇంకా సముద్రం తుఫాను ఆయనకు లోబడుతుంది. ఎన్నెన్ని కార్యాలు. గ్లోరీ, హల్లెలూయా. ఇన్ని చూసి వాళ్ళు 3 రోజులు ఉపవాసంతో ప్రభు మాటలు వింటూ ఉంటే
వీరు సొమ్మసిల్లిపోతారేమో అని వీళ్ళు భోజనం పెట్టమంటాడు శిష్యులతోని. శిష్యులు అంటారు, ఎంతమందికి భోజనం ఎక్కడ దొరుకుతుంది, ఏ హోటల్ ఉంది ఇక్కడ అంటే ఒక ఆయన అంటాడు, ఈ కుర్రోడు ఒక ఉన్నాడు, వాడి దగ్గర ఏమున్నాయి అమ్మా, 2 చేపలు ఉన్నాయి, 5 రొట్లు ఉన్నాయంటే వాళ్ళందరినీ పంక్తి తీరా కూర్చోబెట్టు అని చెప్పి వాటిని తీసుకుని ఆశీర్వదిస్తే ఎంతమంది తిన్నారండి? ఇంకా ఎక్కువే, పురుషులే 5,000 మంది, ఇంకా స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇంకెవరో. అటువంటి అద్భుతాలు చూసి కూడా హలో ఉత్సాహంగా లేరండి వాళ్ళు. మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే వావ్, మీకు మీరు చెప్పుకోండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లేదా మీ పక్క వారికి చెప్పండి. ఏం చెప్తారు? నిద్ర వస్తుందంటారా? కొంచెం నీరసంగా ఉందంటారా? ఏదో కొంచెం దిగులుగా ఉందంటారా? ఏమంటారు? ఏం చెప్తారండి? బైబిల్ అంటుంది, బైబిల్ ఏమంటుందంటే ఎవరికి వారు చెప్పుకోవాలంట, పక్క వారికి కూడా చెప్పాలంట. ఎవరికి వావ్, వెరీ గుడ్. ఎవరికి వారు ఏం చెప్పుకోవాలి? నేను బలహీనంగా ఉన్నాను అని చెప్పాలంట. అంతేనా? మరేం చెప్పాలి? బలహీనులు, బలహీనంగా ఉన్నవారు ఏమని చెప్పుకోవాలంట? నేను బలాఢ్యుడను అని చెప్పాలంట. ఏమైనారు మీరు? వావ్, ఏది ఎవరు అనలేదు, మళ్ళీ అనలేదు మీరు. వావ్, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. బలహీనులు బలాఢ్యులని చెప్పుకోవాలంట. మరి బీదలు ఏం చెప్పుకోవాలి? మేము దరిద్రులు అని చెప్పుకోవాలా? మరి ఏం చెప్పుకోవాలమ్మా? సార్ ధన్యులు అని చెప్పాలంట. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ధన్యులు అని చెప్పాలంటున్నారు. బైబిల్ ఏమంటుందనంటే యేసుక్రీస్తు వారు ధనవంతుడు, కానీ ఆయన దరిద్రుడయ్యాడంట. చూస్తారా వాక్యం ఒకసారి? 2వ కొరింథీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 2 కొరింథీ 8:9. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎరుగుదురు కదా, మీరు ఎరుగుదురు కదా, ఎరుగుదురా, ఆయన కృపను ఎరుగుదురా. మనం చెప్పాలి, ఎరుగుదుము, మేము ఎరుగుదుము. మీరేం ఎరుగుదురు? మేము దేవుని కృపను ఎరుగుదుము. హల్లెలూయా. చాలామంది గొప్ప గొప్పవారు దీన్ని ఎరుగరు. హలో, ఎంతోమంది ఉన్నత పదవుల్లో ఉన్నవారు, గొప్ప స్థితిని కలిగి ఉన్నవారు, వారు దీన్ని ఎరుగరు, ఈ కృపను ఎరుగరు వారు. మీ అందరికీ శుభాలండి, శుభములు. నవ్వండి, గట్టిగా నవ్వండి. శబ్దం రావాలి, నవ్వితే శబ్దం రావాలి. హల్లెలూయా. ధన్యులు మీరందరూ, దీవింపబడిన వారు మీరందరూ. మీ వంటి వారు లేరు అసలు. వాళ్ళకి పదవులు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి, గనులుగా ఎంచబడుతున్నారు, కానీ వారు ఎరుగనిది ఉన్నది. వారు ఎరుగరు. ఏమెరుగరు? కృపను ఎరుగరు. మీరు ఎరుగుదురు కదా అంటుంది బైబిల్. మీ బైబిలే మీతో మాట్లాడుతుందేమని, మీరు ఎరుగుదురు కదా అంటుంది. మీరేం చెప్పాలి? బైబిల్తోని ఇలా బైబిల్ పట్టుకుని చెప్పాలి, నేను ఎరుగుదును అని చెప్పాలి. ఎవరికి చెప్తున్నారు? బైబిల్కి చెప్తున్నారు మీరు. ఎందుకంటే బైబిల్ అడుగుతుంది మిమ్మల్ని. మీరు మీరు
బైబిల్ అంటుంది మీరు ఎరుగుదురు కదా అంటుంది. అప్పుడు మీరేం చెప్పాలి? నేను ఎరుగుదును, బైబిల్ పట్టుకొని చెప్పండి, నేను ఎరుగుదును. ఎప్పుడైనా చేశారు ఇలాగా? ఈవేళ నుంచి చేయటం మొదలు పెట్టండి. హల్లెలూయా. బైబిల్ పట్టుకుని నేను ఎరుగుదును. ఏం ఎరుగుదు అమ్మా నువ్వు? అయ్యా ఏం ఎరుగుదు నాయన బాబు, ఏం ఎరుగుదు నువ్వు అంటే చెప్పాలి, నేను దేవుని కృపను ఎరుగుదును. ఏమిటి ఆ కృప అంటే? చదవండి అమ్మా ఎవరైతే. ఆయన ధనవంతుడై ఉండి, ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు మన దేవుడు సర్వోన్నతుడు, ఆయన ధనవంతుడై ఉండి మీరు అన్నాడు. చూడండి, మేము చెప్పుకోండి అమ్మా, మేము ఒకళ్ళు పట్టుకుని చెప్పుకోండి, మేము హల్లెలూయా. మేము ఏమి కావాలని కోరుతున్నాడు? ధనవంతులు కావాలని కోరుచున్నాడు. ఓ మాట చెప్తాను, యేసుక్రీస్తు ధనవంతుడేనా? మరొకసారి శిష్యులు వచ్చి యేసుక్రీస్తు వారితో అంటారు, బాబు మనం ట్యాక్స్ కట్టాలి, మన దగ్గర డబ్బులు లేవంటారు. హలో, పన్ను కట్టాలి, ఎలాగా? వాళ్ళకి ఆందోళన, శిష్యులకి. ఈయన దగ్గర డబ్బే లేదు, యేసుక్రీస్తు వారి దగ్గర డబ్బే లేదు అసలు. మరి ఇప్పుడు పన్ను ఎలా కట్టాలి? అప్పుడు ఆ శిష్యుడికి చెప్తాడు, పోయి గెలమే చేపట్టు, దాని నోరు తెరువు, నోట్లోంచి ఏమొస్తుంది నీకు? నీ పన్ను కట్టడానికి కావలసిన సొమ్ము వచ్చేస్తుంది నీ చేతికి. హల్లెలూయా. వెళ్ళాడు శిష్యుడు, గేలం వేశాడు, చేపను పట్టాడు, నోరు తెరిచాడు, పన్నుకు కావాల్సిన డబ్బులు వచ్చేసాయి. హలో, బ్యాంకుకి వెళ్ళి ఈ ఏటీఎం కార్డు తీసుకుని డబ్బులు పెట్టరా అని చెప్పాడు ఆయన? కాదండి. హల్లెలూయా. ఏముంది యేసు దగ్గర? ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. ఆయన పేరు చెప్పండి, ఆశ్చర్యకరుడు. బాబు మీరు క్రిస్మస్ ఎందుకు చేసుకున్నారు అని ఎవరిని అడిగితే, ఆశ్చర్యకరుడు మాకున్నాడు. ఎవరున్నారు మీకు? మాకు ఆశ్చర్యకరుడు ఉన్నాడు. మరి పండగ చేసుకోవద్దా మేము? హలో, దిక్కుమాలినోడు ఉంటేనే పండగ చేసుకుంటున్నారు, మరి ఆశ్చర్యకరుడు ఉంటే ఇంకెంత పండగ చేసుకోవాలి చెప్పండి. చెప్పండి, మాదే పండుగే దండగ కాదు, పండుగ. హల్లెలూయా. చెప్పండి, పండుగ, క్రిస్మస్ పండుగ. ఈ రోజు నుంచి నా స్థితి మారిపోతుందని చెప్పండి అమ్మా. ఈ రోజు నుండి నా స్థితి మారిపోతుంది. హల్లెలూయా. దేవుడు నన్ను ప్రేమించి నాకు గొప్ప అద్భుతం చేశాడు దేవుడు. నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే నా జీతం నెలకి 450 రూపాయలు. ఆ రోజుల్లో 50 సంవత్సరాల క్రితం. నేను ప్రభుని నమ్ముకున్న తర్వాత జరిగిన గొప్ప కార్యాల్లో ఒక కార్యం ఏంటంటే, నేను గుళ్ళు గోపురాలకు పనిచేసేవాడిని. నాకు అప్పుడు అనిపించింది, నాకు ఈ దేవుడు దొరికాడు, ఈయన దగ్గర సంతోషం ఉంది, ఈ సంతోషాన్ని నేను సరిపెట్టుకుంటాను, చాలు, నాకు ఈ ఉద్యోగం వదిలిపెడతానని చెప్పాను. సేవ చేయడానికి కాదు, నేను ఉద్యోగం వదిలిపెడతా. నాకు ఇక్కడ సంతోషం ఉంది, అక్కడ సంతోషం లేదు. నా ఉద్యోగంలో నాకు సంతోషం లేదు. యేసులో ఏమున్నది? సంతోషం ఉన్నది. మీ పక్కవారికి చెప్పండి, ఒకసారి నవ్వు తల్లి అని చెప్పమ్మా. తల్లి ఒకసారి నవ్వు ప్లీజ్, నీ సంతోషం కనబడి ప్లీజ్ అని చెప్పండి. హల్లెలూయా.
బైబిల్ అంటుంది, తిమోతికి రాస్తూ పౌలు అంటాడు, మీ అభివృద్ధి తేటగా కనబడాలంట. హల్లెలూయా, ఆమేన్. నాకు చాలా సంతోషం. ఇక్కడ ఒక సంఘం ఉంది, ఈ మూలకు తీసుకొచ్చాడు నన్ను ఆయన. ఎంత స్పీడ్లో వచ్చాడండి, 160 కిలోమీటర్ల స్పీడ్లో వచ్చాడు. మాకు సిటీలో ట్రాఫిక్ బయటికి రాలేకపోతే, వాడికి మంచి డ్రైవర్ అండి. అరే ఆ కారు కూడా అలాగే ఉంది, 180 ఎక్కేసేటాడు, దానికి రోడ్డు సరిగా లేకపోయింది. కానీ ఓకే, ఇక్కడికి వస్తే నేను అనుకున్నా ఎక్కడికి వచ్చాను అనుకున్నాను. తీరా చూస్తే ఇక్కడంతా దేవదూతలు కనిపిస్తారు నాకు. ఓరే బాబు, నేను వచ్చింది దేవదూతల మధ్యకి వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దూతలు. మీరు ఎవరి దూతలు? దేవుని దేవదూతలు. అంటే కొందరు సినిమా దేవదూతలు అనుకుంటారు, కాదండి. ఈ దూతలు వేరు. యేసుక్రీస్తు జన్మించినప్పుడు దూతలు ఎక్కువ పరిచర్య చేశారు. అందుకే పాట పాడతారు, దూత పాట పాడుడి. హల్లెలూయా కదా. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్ అండ్ ఆమెన్. మరి నేను మాట్లాడుతున్నాను సేపు మీరు మీ పళ్ళు చూపించాలి నాకు. అదేం చూపిస్తారండి? చేతులు కాదు. అంటే చక్కగా నవ్వుతూ ఉండాలండి. మీ వెనకట్లో ఉన్న పెద్ద సార్కి చెప్పండి, తాతగారు కొంచెం నవ్వుతారండి అని చెప్పండి. వండర్ఫుల్. ఆయన నవ్వుతుంటే ఎంత బాగుందో చూడండి. అది ఎవరిలో ఒక పిక్చర్ తీయండి సార్, నవ్వుతుంటే వీడియో తీయండి ఒకటి. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. సో హ్యాపీ చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, గ్లోరీ టు గాడ్. కమన్, మళ్ళీ ఒకసారి చదువుదామమ్మా. ఆయన ఏమై ఉన్నాడు? ధనికుడై ఉన్నాడు, ధనవంతుడై ఉన్నాడు. ధనవంతుడై ఉండి కూడా ఆయన దరిద్రుడయ్యాడు. ఎందుకు చెప్పండి? నన్ను అని చెప్పండి, అలా గట్టిగా చెప్పండి. నన్ను ధనికుని చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. నేను ఉద్యోగం వదిలిపెట్టాను. నన్ను అందరూ అడిగారు, ఏం చేస్తావురా నువ్వు ఉద్యోగం వదిలిపెట్టంటే, ఆటో రిక్షా నడుపుకుంటాను అన్నాను. నేను ఆటో నడుపుకుంటాను అన్నాను. యా, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఓకే, నాకు కూడా ఒకటి ఇస్తారా? థ్యాంక్ యూ సో మచ్. వావ్. ఇప్పుడు అది నోట్లు వేసుకుంటే ఇప్పుడు వీళ్ళతో మాట్లాడలేము, కాబట్టి తర్వాత తీసుకుంటాంలే. వెరీ నైస్. యా, జాయ్ఫుల్ బ్రదర్. సో టు మేక్ అదర్స్ రిజాయిస్. ఆమేన్. వావ్, దిస్ ఇస్ అనదర్ ప్రాఫిట్. ప్రైజ్ ద లార్డ్. ఆయన దర్జా చూడండి. అసలు ఎప్పుడైనా చూసారు ఆయన దర్జా? చూడండి. ఎరా అంటే మా తాత ఉన్నాడు, నాకేం ఫికర్ లేదు. హల్లెలూయా. ఇప్పుడు వచ్చింది అందరికీ చక్కటి, ఎంత బ్యూటిఫుల్ స్మైల్ చూడండి. చిన్నోడిని చూడగానే వచ్చింది, నన్ను చూడగానే ఎవరు నవ్వలేదు. ఆ చిన్నోడిని చూసి అందరూ నవ్వుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును దీవించునుగాక. దేనితో దీవించునుగాక? దేనితో? చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచినవాడు సర్వ కృప నిధి చెప్పండి, నిధి. ఇప్పుడు సర్వము, తర్వాత కృపదైశ్వర్యము, కనికరము, ఇవన్నీ ఉన్నాయి. దానిలో ఒక నిధి పెట్టాడు దేవుడు. నీకొక నిధిని పెట్టాడు. నిధి చెప్పండి. నాకు ఒక నిధి ఉన్నది. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులకు తెలియదు. మాకేం లేదు బాబండి, మాకేముందండి అంటుంటారు. హలో, కాదు. నేను ఒకసారి
నేను ఎక్కడో నిజామాబాద్లో 40 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. నిజామాబాద్ జిల్లాలో సేవకి వెళ్ళాను. అక్కడికి ఒక తల్లి వచ్చింది, ఒక ఆమె పెద్దవిడే. ఆ ఒళ్ళంతా నొప్పులు, బాధలు, ఇల్లంతా గుల్ల అయిపోయింది అని వేదంతో ఉందామె. సరే ప్రార్థన చేస్తే బాగుపడ్డది, స్వస్థపడ్డది, వెళ్ళిపోయింది. ఆమె భర్త దూరదేశానికి వెళ్ళాడు, ఏదో పని చేసుకుని డబ్బులు సంపాదించుకొని వస్తాను వెళ్ళాడు ఆయన. సరే ఈమె మాత్రం ఇక్కడ బాధపడుతూనే ఉంది. ఓ రోజు మేము ఆ రూట్లో వెళ్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అమ్మ ఎలా ఉన్నావు అని అడిగాను. అడిగితే ఏం చెప్పమంటావయ్యా, పిల్లలకి తిండి పెట్టడానికి కూడా డబ్బులు లేవు, ఏమీ కష్టంగా ఉందని చెప్పింది. మరి నీ భర్త దూరదేశం వెళ్ళాడు కదమ్మా, ఏమీ నీకేం పంపలేదా అంటే ఏం పంపలేదని చెప్పింది ఆమె. ఏమి పంపలేదండి అని చెప్పింది. ఉత్తరం కూడా రాయలేదా అన్నాను. ఉత్తరం కూడా రాయలేదంటే రాశాడు అంది. ఏం రాశాడు నీ భర్త ఉత్తరం అని అడిగా. బాగున్నాడంట. ఎవరు చదివారు ఉత్తరం అన్నా. మా ఊరిలో ఒక అబ్బాయికి చదవచ్చు, వాడు చదివి చెప్పాడు అని చెప్పింది ఆమె. అది తీసుకురా ఉత్తరం, ఎక్కడ ఏం రాశాడు నేను చదువుతాను అంటే, పాపం చిన్న పూరి గుడిసె, చిన్న ఇల్లు, చిన్న దీపం, ఆ దీపం దగ్గర ఉత్తరం పెట్టింది. అదంతా ఆ నల్ల పొగతో నిండిపోయింది ఉత్తరం. అది తీశాను, కవర్ తీశాను. తీస్తే ఉత్తరంతో పాటు 10,000 రూపాయలకు ఒక డిమాండ్ డ్రాఫ్ట్ ఒకటి పంపించాడు ఆయన. ఆ చదివినోడికి తెలియదు ఇది. హలో, ఇది చదివినోడు కూడా చాలామందికి తెలియదు. ఇది కూడా చదువుతారు చాలామంది, వాళ్ళకి తెలియదు. ఇలాగే ఇందులో ఉన్న డిమాండ్ డ్రాఫ్ట్ తెలియదు చాలామందికి. మీరు శ్రద్ధగా వింటేనే ఇది దొరుకుతుంది, లేకపోతే లేదండి. హలో, నిధి గురించి చెప్పాను ఇప్పుడే మీకు నేను. సర్వ కృప నిధియగు దేవుడు మిమ్మును తన నిత్య మహిమకు పిలిచి ఉన్నాడు. చెప్పండి, నేను పొందినది నిత్యము ఉంటుంది. అది ఏమై ఉన్నదంటే మహిమ, మహిమ, మహిమ. హల్లెలూయా, మహిమ, మహిమ. థ్యాంక్ యూ, చప్పట్లు కొడుతున్నాను. థ్యాంక్ యూ, ఆమెన్. మీకు వాక్యం చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనము. యోహాను సువార్త 17వ అధ్యాయము. మనము ఏమై ఉన్నామండి చెప్పండి. మీ పక్కవారి చేయి గట్టిగా పట్టుకొని చెప్పండి. మనము ఏకమై ఉన్నా. ఓ అమ్మలు ఆవిడ చేయండి, పట్టుకో అట్లా. అదే హల్లెలూయా. యా, మనము చెప్పండి, గట్టిగా చెప్పండి, ఏకమై ఉన్నాం. బైబిల్ అంటుంది, మీలో ఇద్దరు ఇట్లా ఏకీభవించారనుకో భూమి మీద మీరు దేన్ని బంధిస్తుంది పరలోకంలో బంధింపబడుతుంది. మీరు భూమి మీద దేన్ని విప్పితుంది పరలోకంలో విప్పబడుతుంది. హల్లెలూయా. చెప్పండి, మిమ్మల్ని వ్యతిరేకించే శక్తులన్నీ కూడా బంధింపబడును గాక. హల్లెలూయా. మీకు రావలసిన నిధులు మీకు రాకుండా ఆటంకపరిచే శక్తులన్నీ కూడా విడిపోవును గాక. హల్లెలూయా. అవన్నీ తెగిపోవును గాక. కృప కలుగును గాక. చేతులు వదిలేశారేంటి మీరు? వద్దా ఏంటి? మీకు నిధులు వద్దా? నిధులు కావాలంటే ఏకీభవించాలి. ఓకే, ఈ వాక్యం ఏమంటుంది చూడండి. మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. చెప్పండి గట్టిగా మీ చేతిలో వదిలేసేయండి. ఇప్పుడు ఇట్లా పట్టుకోండి. నేను పొందుకుంటున్నానని చెప్పండి. ఇట్లా పట్టుకోండి. నేను పొందుకుంటున్నాను. ఏం పొందుకున్నారు? దేవుడిచ్చే మహిమను పొందుకుంటున్నారు. దేవుడిచ్చే మహిమను పొందుకున్నారు. బైబిల్ ఏమంటుందో చెప్పమంటారా? హలో, బైబిల్ ఏమంటుందో చెప్పమంటారా?
అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. మరి మీరు, మాకు పాప క్షమాపణ దొరికింది. చెప్పండి, మాకు పాప క్షమాపణ దొరికింది కాబట్టి మేము మహిమను పొందుకోగలం. పాపముంటే మహిమ దొరకదు. చెప్పండి, పాపముంటే మహిమ ఉండదు. ఏడుపు ముఖాలే ఉంటాయి, దిగులే ఉంటుంది. ఎప్పుడు సావు సావు అంటూనే ఉంటారు. వాళ్ళ నోట్లో మంచి మాటలు రావు, ఎప్పుడు సావు మాటలే వస్తుంటాయి. మరి మన నోటి నుంచి ఏమొస్తాయి మాటలు? యేసు మాటలు వస్తాయి. యేసు మాటలు ఏమై ఉన్నాయో చూడండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనము. యోహాను సువార్త. సీమోను పేతురు, ప్రభువా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రభువా ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్తాను. ఒక నిమిషం ఉంటామా? నాకు చాలా కష్టాలు వచ్చాయి, ఉద్యోగం వదిలిపెట్టేశాను, కష్టాలు వచ్చినప్పుడు అక్కడిక్కడికి పోయి అప్పులు తెచ్చుకునేవాడిని. అప్పులు పెరిగిపోయి, నాకు విపరీతంగా అప్పులు పెరిగిపోయాయి. హలో, పెరిగిపోయినప్పుడు చూడండి, ఈ మాట దొరికింది నాకు. ఏం మాట? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పర్లేదమ్మా, పర్లేదు, విసుక్కోవద్దమ్మా, చిన్నది పాపం, విసుక్కోవద్దు, ఓకే? ముద్దు పెట్టుకోడమ్మా ప్లీజ్. చిన్న బిడ్డలని ఎప్పుడు నాకు ఆయన చూడు ఎంత చక్కగా ఎత్తుకుని కూర్చున్నారు. హల్లెలూయా. అలాగా పిల్లల్ని దగ్గర తీసుకోవాలి. మరి పాపం దాన్ని విసిగిస్తున్నావే బాబు అని మొట్టికాయ పెడతారు, పెట్టకూడదు అలాగా. హలో, కొందరు అంటారు ఇది ఎక్కడ దొరికింది నాకు అంటారు కదా. దొరకనంతసేపు ఏమో దేవుడా నగిలేరు అంటారు, దొరికిన తర్వాత ఏమో ఎక్కడ దొరికింది నాకు అంటారు. అలా అనుకుందరుగా. హల్లెలూయా. సో 68వ వచనం ఏమంటుంది? ఎవని యొద్దకు వెళ్ళిదుమో నీవే. చెప్పండి, ఏ మాటలు? గట్టిగా పలకాలండి. నీవే దేవా, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. హల్లెలూయా. ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి చెప్పండి? మాటలు ఉన్నాయి. మాటలు. ఏ మాటలు చెప్పండి? నిత్య జీవపు మాటలు ఉన్నాయి. దేవుడు పలికాడు, కలిగింది. నువ్వు పలికితే కలుగుతుంది. ఓ రోజు ఓ మీటింగ్కి వెళ్దామని బయలుదేరుతున్నా. మా ఆవిడ వచ్చింది, కరెంట్ ఆయన వచ్చాడు అంది. ఏం పని అంట అన్న. కట్ చేస్తాడంట అంది. ఎందుకు అన్నా? బిల్లు కట్టలేదంటే కదా కరెంటు బిల్లు అంది. అంటే వద్దని చెప్పు, మళ్ళీ కడతానని చెప్పాను. ఆయన వినేటట్టు లేడు. నేను చెప్పాను ఆయనకి, ఆయన వినేటట్టు లేడు, మీరు చెప్పుకోపోమంది. సర్లే ఉండమనండి అని చెప్పాను. చెప్పిన తర్వాత మీటింగ్కి వెళ్ళాలిగా తయారవుతుంటే నాకు స్వరం వినపడ్డది. ఏంటంటే, ఒరే బాబు, నీ దగ్గర నిధి ఉన్నదిరా, నువ్వు దాన్ని వాడుకోవటం లేదు. ఆడు కరెంట్ వాడు వస్తేనేమో నువ్వు ఉండమంటున్నావు, ఇంకా ఎక్కడి నుంచి తెచ్చి కడతావు అని అడిగాడు దేవుడు. హలో, కట్టడానికి లేదు డబ్బు, కానీ దేవుడైతే ఉన్నాడు మనకి. ఏ దేవుడు ఉన్నాడు? నిన్ను ధనికుని చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. ఆయన నీకున్నాడు. హల్లెలూయా. నీకు డబ్బు కుదవగా ఉంటుందా? ఉండదు. అమ్మో, మరి ఇప్పుడు ఏం చేయాలి? నేను డబ్బుకి చెప్పు, డబ్బు నువ్వు ఎక్కడున్నావు అంటే నీ నిధిలోనే ఉన్నానంటది. డబ్బు ఏమంటుంది? నేను పక్కింటి వాళ్ళ నిధిలో లేను, నీ నిధిలోని, నీ డబ్బుని నేను నీ నిధిలోనే ఉన్నాను. నీ డబ్బు ఎక్కడుంటుంది? నీ బ్యాంకులో ఉంటుందా? పక్కింటి వాళ్ళ బ్యాంకులో ఉంటుందా? నీ బ్యాంకులోనే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నీకు ఒక నిధి ఉన్నది, ఆ నిధి నిండుకొని ఉన్నది. నువ్వు దానికి చెప్పు, రా బయటికి రా, వచ్చి వెళ్ళి బిల్లు కట్టిరా పో. హల్లెలూయా. ఏంటండి ఏదో కథనే చెప్తున్నారు, ఇదో బుర్ర కదా అది కదా కాదు, సత్యము. నీ మాటకు జీవం ఉన్నది. చెప్పమ్మా, నా మాటకు జీవం ఉన్నది. నేను నమ్మి దేవానికి స్తోత్రం. అరే, నా కళ్ళు తెరవబడుతున్నాయి. నిజమే కదా, నాకు నిధి ఉన్నది. సర్వకృప నిధియగు దేవుడే నాకున్నాడు. ఇంక ఏంది తక్కువ చెప్పు? ఏంటిది?
నా స్నేహముగానే దేవే. ఆమేన్ 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 హల్లెలూయా. లేకపోతే మనం రాత్రి అంతా పాడుకుంటూ ఉండిపోతాం. ఓకే, బెల్ట్ కట్టుకుంటున్నాను, బెల్ట్ పెట్టుకున్నాను, ప్యాంటు చొక్కా దొరుకుని బెల్ట్ కట్టుకున్నా. ఎవరో బెల్ కొట్టారు. ఎవరో ఇప్పుడు వచ్చారని పోతే ఒక భార్యాభర్త యవనస్తులు ఇద్దరు నిలబడి ఉన్నారు. మళ్ళీ వెళ్ళి ఏదో గొడవ పెట్టుకున్నారు. ఇద్దరు వచ్చారు. ఇప్పుడు నా తల తింటారు కాసేపు అనుకున్నా. అంటే వాళ్ళు అన్నారు, అంకిల్ మేము ఎక్కువ టైం తీసుకోం, ఒకే ఒక చిన్న మాట చెప్పి వెళ్దామని వచ్చామన్నారు. ఏంటంటే ఆయన చెప్పాడు, భర్త చెప్పాడు, ఈమెకు ఉద్యోగం వచ్చిందండి అన్నాడు. మీరు నాకు చెప్పలేదు అన్నాను. ఇప్పుడు చెప్తున్నాం కదండి, ఈమెకు ఉద్యోగం వచ్చిందండి అన్నారు. ఉద్యోగం వచ్చింది, మొదటి జీతం కూడా వచ్చిందండి అన్నారు. నాకేం చేయడానికి, మీకు మొదటి జీతం వచ్చింది కదా. మేమిద్దరం మోటార్ సైకిల్ మీద వస్తున్నామండి ఆఫీస్ నుంచి జీతం తీసుకుని. మేము అనుకున్నాం ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటున్నాం. కానీ దేవుడు అన్నాడు, ఆ డబ్బు తీసుకెళ్ళి నా కుమారుడికి ఇచ్చేయమన్నాడు. 7,500 రూపాయలు కవర్లో పెట్టి నా చేతిలో పెట్టారండి. మొదటి పని నేను ఏం చేయాలి, ఆ కరెంట్ వాడిని పిలవమని చెప్పాను. ఆడికి కట్టేసి వదిలించుకున్నవాడిని. ఆ రోజు లైట్ పోలేదు. ఇక అప్పటి నుంచి లైట్ పోలేదమ్మా ఇంతవరకు. హల్లెలూయా. అంతే, ఆ డబ్బు ఆగలేదు, అది కొనసాగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం. మీరు నమ్మండి, అన్నీ మీకు లోబడతాయి. కానీ ఎప్పుడు లోబడతాయి అంటే మీ నోట నిత్య జీవపు మాటలు ఉన్నప్పుడు అన్నీ మీకు లోబడును. హల్లెలూయా. God bless you, beta. God bless you. Wonderful worshipper you are. Powerful baby you are. Right. Okay, మీరు కూడా పవర్ఫుల్ పీపుల్. చెప్పండి, మేము పవర్ఫుల్. అలాగే చెప్తారేంటి ఎవడన్నా? పవర్ఫుల్. అరే అసలు సప్పుడే రాలేదు. చెప్పండి. ఎంత భయంగా చెప్తున్నారు పవర్ఫుల్ అని. కాదండి. ఒకసారి చెప్పండి బ్రదర్స్. పోనీ సిస్టర్స్ చెప్పలేరండి, మీరు చెప్పండి సార్. చూసారా వాళ్ళు కంచం అది. బాడ్ కమాన్ సార్, మళ్ళీ ఒకసారి వన్స్ అగైన్. పవర్ఫుల్. కమాన్ యంగ్స్టర్స్, సే వి ఆర్ పవర్ఫుల్. ఫుల్ పవర్ఫుల్. హల్లెలూయా. పవర్ ఫుల్. హల్లెలూయా. ఎస్, చూడండి, కావాలంటే తర్వాత చదువుకోండి. లోకాసు వార్త 10వ అధ్యాయము 18, 19 వచనాలు ఏమన్నా అంటే, యేసుక్రీస్తు వారు చూస్తున్నాడు. మీరు ఎప్పుడన్నా చూశారా? స్టార్లు కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి, క్రిస్మస్ అంతా స్టార్లు కనిపిస్తాయి. క్రిస్మస్ అయిపోయిన తర్వాత ఎక్కడ స్టార్ కనిపించదు. మళ్ళీ సంవత్సరం వరకు స్టార్ కనిపించదు. అలా కాదు, మనమే స్టార్లం. హల్లెలూయా. సంవత్సరం అంతా మనం ఏమై ఉంటాం? స్టార్స్. దానియేలు గ్రంథం చదువుకోండి. దానియేలు గ్రంథం చెప్తుంది, ఏమని చెప్తుంది దానియేలు గ్రంథము? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని నక్షత్రాలంట. నక్షత్రాలు, స్టార్. చెప్పండి, వీఆర్ ది స్టార్స్. మీ పక్కా మీకు చెప్పండి అమ్మా, సినిమా స్టార్ కాదు, జీసస్ స్టార్. హల్లెలూయా. ఆ సినిమా స్టార్లకి అంత ఫేమ్ ఉంటే మనకెంత ఫేమ్ ఉంటుందో చెప్పండి. హల్లెలూయా. నాకు సడన్గా మొన్న ఒక ఫోన్ వచ్చింది. అంటే అన్నా కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు ఒక ఆయన. అరే దేనికి పోయి కంగ్రాచులేషన్, పని పాట లేదా నీకు? ఏదో ఊరికనే కంగ్రాచ్యులేషన్ చెప్తున్నావు అన్నా. కాదన్నా, తెలంగాణ ప్రభుత్వం నిన్ను ప్రభుత్వానికి సలహాదారునిగా ఏర్పరచుకున్నట్టు న్యూస్ వచ్చిందన్నా అని చెప్పారు. ఆ న్యూస్ నాకు రాలేదు. అన్నా నీకు వచ్చిందన్నా, నీ వాట్సాప్లో చూసుకో అన్నారు.
ఎంత ఎతికినా నాకు కనిపించలేదు. కానీ ఆ లిస్ట్ వచ్చింది, గవర్నర్ ముద్ర వేశాడు, అపాయింట్ చేశాడు, జీవో వచ్చింది. అది చదువుతున్న నా పేరు కనిపించలేదు అక్కడ. వాళ్ళు నా పేరు ఏం రాశారంటే సత్యనారాయణ సిన్హా అని రాశారు. నేనేమో సిన్హా ఎదుగుతున్నా, అక్కడ నాకు సత్యనారాయణ కనిపిస్తుంది. నా పేరు లేదనుకోండి నేను అనుకుంటున్నా. వాళ్ళు నా పూర్తి పేరు రాశారు, కాశీ సత్యనారాయణ సిన్హా నా పూర్తి పేరు. అది రాశారు వాళ్ళు. రాసి ప్రభుత్వం నిన్ను అపాయింట్ చేసిందయ్యా సలహాదారునిగా అని. ఓరే బాబు, నేను అనుకోనిది, ఇది ఒక గొప్ప పదవి. అది దేవుడు ఇస్తాడు, జ్ఞాపకం పెట్టుకోండి. నీ దేవుడు నీ మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు. నాకు ఆలోచనే లేదు, నేను ప్రయత్నమేం చేయలేదు. ఎంతోమంది ఆశపడ్డారు, వాళ్ళు ఎవరికి దొరకలేదు. ఈ ఆశ లేనివాడికి నాకు దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును. మోహన్ బాబు దొరకలేదు. పెద్ద గందరగోళం ఉంది అక్కడ. అది మా మాట, ఓకే. ఆయన అంతగా నవ్వాడంటే దీని వెనక ఏదో ఉందనుకోండి, అంతే. ఓకే. గాడ్ బ్లెస్ యూ, వండర్ఫుల్ పీపుల్ యు ఆర్. అంటే నేను చెప్పబోయేది ఏంటంటే, నిన్ను ఒక విలువైన వ్యక్తిగా దేవుడు గుర్తించాడు. నేను ఉదాహరణలే చెప్తున్నాను. నాకు గొప్పలు చెప్పుకోవటం లేదు, ఉదాహరణ చెప్తున్నా. మీరు గుర్తెరుగుదురుగాక, మీరు కలిగి ఉన్నారు అన్నది గుర్తెరుగుదురుగాక. చెప్పండి, నేను కలిగి ఉన్నాను. చెప్పుకోవాలి, నేను కలిగి ఉన్నాను. ఇంతకుముందు చెప్పాను, మీరేమి కలిగి ఉన్నారు? బలము కలిగి ఉన్నారు. బలం చెప్పండి అమ్మా, బలం. బలహీనుడు, నేను బలాఢ్యుడను. బలాఢ్యులు కాదు, నేను బలాఢ్యుడని చెప్పుకోవడం, బలహీనులు చెప్పాలట. చూడండి, యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం 2వ భాగం చూడండి. యోవేలు 3:10 2వ భాగము ఏమంటుంది చూడండమ్మా. ఎవరు అనుకోవాలి? బలహీనుడు. అమ్మా, మీరు ఎవరైనా బలహీనంగా ఉంటే మీ నోరు విప్పండి, మీకు మీరు చెప్పుకోండి, నేను బలాఢ్యుడను అని చెప్పుకోండి. అమ్మా, నేను బలవంతురాలను, బలం కలిగి ఉన్నాను. నోరెప్పడం లేదు, అక్కడెక్కడో చూస్తున్నారు, పిల్లలు ఆడుకుంటే వాళ్ళు చూస్తున్నారు. మీరు అలా కాదు, సరిగ్గా నోరు ఇప్పండి అమ్మా, నోరు ఇప్పండి, పలకండి దయచేసి. బ్రదర్స్, మీరు కూడా సార్ వాళ్ళకే చెప్తున్నాను, మాకు చెప్పలేదు అనుకోకండి, మీకు చెప్తున్నా. చెప్పండి సార్, ఐఎమ్ స్ట్రాంగ్. ఆ బ్రదర్ అద్దాలు పెట్టుకున్న బ్రదర్ మీ వెనకట్లా, సార్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్. నేను అక్కడ కారు దగ్గర కలిసాం కదా, నేను అప్పుడే అనుకున్నా, ఆర్ హ్యాండ్సమ్, వెరీ స్ట్రాంగ్ మ్యాన్. హల్లెలూయా. నా వయసు 1 తక్కువ 80. ఓకే. నన్ను చూస్తే కుర్రోళ్ళు అంటారు, సార్ మీతో పరిగెట్టలేము సార్ మేము. హలో, ఇదే మాట చెప్తాను. నేను బలాఢ్యుడిని, నేను బలహీనుడిని కాదు. హలో, మెడ నొప్పి వచ్చిందండి, పాస్టర్ గారు కొంచెం ప్రార్థన చేయండి అంటారు వచ్చి. మెడ నొప్పికి ఎవరన్నా ప్రార్థన చేస్తాడా? అమృతాంజలి రాసుకుంటాడు అంతే. వీళ్ళకి ప్రార్థన పుణ్యానికి దొరికింది. అది కూడా ఆళ్ళ ప్రార్థన కాదు, అది మన ప్రార్థన. నువ్వు చెయ్యి, నా మెడ నొప్పికి నువ్వు చెయ్యి అంటారు. నీ మెడ నొప్పికి నువ్వే చేసుకోవాలి. అది నీది, అది నీ సొత్తు. అది దానికి నువ్వు చెప్పాలి. ఇక నువ్వు నా సొత్తు కాదు, నేను నీ సొత్తు కాదు, ఫాదర్కే అని చెప్పాలి. అలా చెప్పరు. అది నోట్లో మాట ఉంటాయి కదా. ఏసు నోట్లో ఏ మాటలుండేనమ్మా? చెప్పండి, నిత్య జీవపు మాటలు. ఇది దొరికిన తర్వాత నేను ప్రార్థనలో నా ప్రార్థన మార్చుకున్నా. ప్రభా, నాకు నిత్య జీవపు మాటలు దయచేయి, నాకు దయచేయి. హల్లెలూయా. అప్పటి నుంచి ఎక్కడ మాట్లాడినా, హలో, నేను కారు ఎక్కుతుంటే పరిగెత్తుకుంటూ వచ్చి కవర్లు ఇచ్చి వెళ్ళిపోతారు నాకు. నేనేం చేస్తా తెలుసా? కవర్ తీసుకుని, అబ్బా హాయిగా ఉంది, తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకుంటాను, దాచుకుంటాను అనుకోను. అక్కడ ఎవరు బీదోళ్ళు ఉన్నారో చూస్తాను. ఈ మనిషి కొంచెం బీదోళ్ళలాగా ఉన్నాడు, పోయి పలకరిస్తా. ఆయన అంటాడు,
నేను బేదోడేం కాదు, నీకు బేదోళ్ళగా కనిపిస్తున్నానా నేను అంటాడు. పోరా బాబు పో అంటాను. ఇంకోడిని పలకరిస్తాను. ఆయన అంటాడు, సార్ దేవుని కృపచేత రోజు కూడు దొరుకుతుంది సార్, పర్లేదు సార్, హాయిగా ఉంది సార్ అంటాడు. ఈడు బేదోడు కదా, రోజుకే దొరుకుతుందంట ఆయనకి. ఆయనకేంది దర్జా బోళ్ళంత ఉంది, ఆయనకి ఎందుకు ఇవ్వాలి, ఈయనకి ఇస్తానని చెప్పి ఆ కవర్ ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోతా. కారు కొంచెం ముందుకెళ్ళే లోపల ఇంకెవరో పరిగెట్టుకొచ్చి మళ్ళీ ఇంకో కవర్ ఇస్తారు. నువ్వు ఇస్తే అది ఆగదు. అయ్యో ఇచ్చేసాను, ఇప్పుడు నా పని ఏంటి అని నువ్వు అనుకోవద్దు. ఇచ్చేసే ఆనందంగా వెళ్ళిపో. నువ్వు నీ వెనకతల డబ్బు పరిగెట్టుకుంటూ వస్తుంది. హల్లెలూయా. బైబిల్ అంటుంది, మత్తయి సువార్త 6:33 మత్తయి 6:33 అంటుంది, నువ్వు దేవుని రాజ్య సంబంధివి. ఏ సంబంధి చెప్పండి, మాకు గట్టిగా చెప్పాలి, మీరు గట్టిగా చెప్పాలి. దేవుని రాజ్య సంబంధులం చెప్పండి. మేము నిబంధన జనులం, దేవుని రాజ్య సంబంధులం. మేము అమ్మ చెప్పమ్మా, నువ్వు గట్టిగా చెప్పు. నేను చెప్పమ్మా, నువ్వు చెప్తాలే, నేను దేవుని రాజ్య సంబంధిని. హల్లెలూయా. కొందరు భయపడతారు, బలహీనంగా ఉంటారు, వాళ్ళు చెప్పడానికి వెనకాడతారు. అట్లా వెనకాడకండి, మీరు గట్టిగా పలకండి అంతే. ఇంట్లో కూర్చుని పలకండి, ఊరికే పడుకోకండి, పలుకుతూ ఉండండి, తిరుగుతూ ఉండండి, గదిలో తిరుగుతూ ఉండండి, పలుకుతూ తిరుగుతూ ఉండండి. నేను నిబంధన జనానికి చెంది ఉన్నాను. హల్లెలూయా. నేను అబ్రహాము సంతానమై ఉన్నాను. అతడు ఒంటరిగా ఉండగా దేవుడు అతన్ని పిలిచాడు, దేవుడు అతన్ని ధనికుని చేశాడు. హల్లెలూయా. నీ దారిద్ర్యాన్ని కొట్టివేశాడు. హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా. నీ బలహీనతను తీసివేశాడు. నీ రోగాలన్నింటినీ తీసుకెళ్ళి ఆ మార్చురీలో పడేశాడు. హాస్పిటల్లో మార్చురీ ఉంటుందే, అందులో పడేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, నేను స్వస్థపడ్డాను. అమ్మో, నువ్వు అది వాయిస్తావా ఇప్పుడు? అట్లనా? మరి నన్ను చూస్తావు ఎందుకు? నేనేమో అడ్డుకుంటానా? సీ, సో నైస్ దిస్ బేబీ, బ్యూటిఫుల్. సో మీకు నిధి ఉన్నదని నమ్మండమ్మా. ఏమున్నది? మీకు నిధి ఉన్నది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందులో నుంచి మీ అవసరాల కొరకు దేవుడు దాన్ని విడుదల చేస్తూ ఉంటాడు. విడుదల. చాలామందికి దెయ్యాల నుంచి విడుదల కావాలి, విడుదల విడుదల విడుదల, బంధకాల నుంచి విడుదల కావాలి. మరి ఈ విడుదల, ఈ నిధులు కూడా, వాటికి కూడా విడుదల, అవన్నీ వస్తాయి, కూడా వస్తాయి, మీ వెంట వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే వాళ్ళకు ఉంది నాకు లేదు అన్నారనుకో, అప్పుడు రావయ్యి. అస్సలు మీ వైపు చూడవయ్యి. మీకు మీరు చెప్పుకోవాలి, అందరికంటే అన్నిటికంటే ఎక్కువైన దేవుడు నా దేవుడు. హల్లెలూయా. ఆయన ఎంచుకుంటాడు, ఆయన దగ్గర ఉంచుకోడు, నీకు ఇస్తాడు. వచ్చి తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో, నువ్వు తీసుకో అంటాడు. ఆయన ఇచ్చేది ఏంటంటేనమ్మా, వరం ఇస్తాడు. వరము చెప్పండి, వరము. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతమందికి వరాలు కావాలో 2 చేతులు ఎత్తండి. 2 చేతులు. నా చేతిలో బైబిల్ ఉంది కాబట్టి ఒక చేయి ఎత్తానంటే దొరకవు, 2 చేతులు ఎత్తేనే. బోత్ ద హ్యాండ్స్. హల్లెలూయా. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. గ్లోరీ. హల్లెలూయా. యోహాను సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనము చూద్దాము. ఇందులో ఒక సత్యం ఉన్నది. సత్యం ఏంటంటే, అందుకు యేసు దేవుని వరమును నాకు దాహమునకు ఇమ్ము అని నిన్ను అడుగుచున్నాడు. నాకేమైనా ఇస్తావా తల్లి? నువ్వు నీరు చేదుకోవడానికి వచ్చావే, నాకు దాహానికి కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడుగుతున్నాడు ప్రభు. ఇస్తారా మీరు? ఇవ్వరండి.
నేను చూశాను. నేను క్రైస్తవుడిని కాకముందు చాలా నిష్ఠ ఆచారంలో ఉన్నాం. మా ఇంట్లో చాలా మంచి సాంప్రదాయం ఉంది. ఇంటికి ఎవరైనా వస్తే వారిని మర్యాదించి వారికి మొట్టమొదట చక్కటి గాజు గ్లాసులో, స్టీల్ గ్లాస్ కాదు, స్టీల్ గ్లాసులో ఎవరో మంచి గాజు గ్లాస్ ఎలా ఉంటుందంటే, మా దగ్గర ఉన్న గ్లాసులు ఒక్కొక్క గ్లాసు ఖరీదు 800 రూపాయలు. ఉట్టి గ్లాసు, ఒక గ్లాసే 800 రూపాయలు. అది ఎలా ఉంటుంది తెలిసినది. ఆ గ్లాస్ చూస్తుంటే నీళ్లు ఎన్నైనా తాగాలనిపిస్తుంది. కొందరు నీళ్ళు ఇస్తారు, దాని నిండా మురికి ఉంటుంది. దానికి అంతా చేతులకున్న మురికి అంతా గ్లాస్కి అంటుకుని ఉంటుంది. హలో, ప్రభున్నాడు గిన్నెడు మంచినీళ్ళు ఇస్తానంట, దాని ఫలం పోగొట్టుకోరంట. దేవునికి స్తోత్రం, ఆమెన్. ఇక్కడ ప్రభుడుతున్నాడు, అమ్మ నాకు దాహమునకు ఇమ్ము అని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో నువ్వు ఎరిగి ఉంటే అంటున్నాడు. తెలుసా? మనకు తెలియదు ఆయన ఎవరో. మీకు తెలుసా? మీకు తెలుసా అండి ఆయన ఎవరో? చెప్పండి, ఆయన ఎవరో చెప్పండి. నాకు కరెక్ట్గా చెప్పాలి. ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఇవాళ 1000 రూపాయలు ఇస్తాను. 1000 రూపాయలు ఇస్తాను, ఇంకా ఎక్కువ ఇస్తాను తప్పకుండా. దీనికి ఆన్సర్ చెప్పాలి. నిన్ను అడుగుచున్నవాడు ఎవడు అంటున్నాడు ఆయన. ఆయన నీకు ఇస్తాడు అంటున్నాడు. వెరీ గుడ్. ఎవరండి అక్కడది? అమ్మండి, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు 1000 రూపీస్ తప్పక ఇస్తాను సార్ నేను. హల్లెలూయా. చూడమ్మా, వాక్యం చూడండి. ఇర్మియా గ్రంథము సార్, ఆయన ఆ సార్ని జ్ఞాపకం పెట్టుకోండి. వారికి ఒకవేళ ఆయన వచ్చి నాకు 1000 కాదండి 1500 ఇవ్వండి, 15 ఇద్దాం. కాదండి 2000 ఇవ్వండి, 2000 ఇద్దాం. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి రోషం వస్తుంది. అప్పుడు చచ్చా నేను పోగొట్టుకున్నాను 1000 రూపాయలని. హలో, మీకు రోషం వచ్చింది గాక, వాక్యం ఎరుగుదురుగాక, ఎరిగి ఉందురుగాక. ఇది మర్చిపోకండి. ఇర్మియా 2:13 ఎప్పుడు మర్చిపోకండి. ఇక్కడ ఒక మాట ఉన్నది, నేను చెప్పేస్తాను. మీరు తీసుకున్నా మీరు చదువుకున్నా పర్వాలేదు. ఇర్మియా 2. అమ్మ తీసినోళ్ళు పేజీ నెంబర్ చెప్తే వాళ్ళు ఎత్తుక్కోకుండా ఉంటారు. 427వ పేజీ, 628. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు పేజీ నెంబర్ తెలియదు, నాకు రెఫరెన్స్ మాత్రమే తెలుసు. ఓకే. నా జనులు అంటున్నాడు దేవుడు 2 నేరములు చేసి ఉన్నారు. ఎవరు? మనమే 2 నేరాలు. జీవ జలపు ఓటనైన నన్ను విడిచిపెట్టి తమ కొరకు బద్దలై నీళ్లు నిలవని తొట్టెలు తొలిపించుకున్నారంటున్నాడు. హలో, 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 హలో. నీళ్లు నిలవని తొట్టెలు తొలిపించుకున్నారు. నేనేమో జీవజలపు ఓట. మేము చిన్నగా ఉన్నప్పుడు, మేము స్కూల్లో చదువుకున్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాం. వెళ్తే వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో ఒక నుయ్యి ఉంది, మంచి నుయ్యి. ఊరోళ్ళందరూ వచ్చి అక్కడ మంచి చక్కటి బిందెలు తీసుకొచ్చి చేదుకునేవారు. చేదలతోటి బకెట్లతోటి నీరు చేదుకునేవారు. మేము చూసేవాళ్ళం. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత పోయి ఆ నుయ్యిలోకి చూస్తే నీళ్లు కిందకి వెళ్ళిపోయి ఎవరి చేతిలోంచో బకెట్ పడిపోతే బకెట్ కింద కనిపించేది. అలా చూస్తుండి మేము ఆడుకుంటుండేవాళ్ళం కుర్రాళ్ళం. మళ్ళీ కొద్దిసేపు అలాగొచ్చి మళ్ళీ చూస్తే కొద్దిసేపటి తర్వాత మళ్ళీ నీళ్లు పైకి వచ్చేసి ఉండేవి. వాహ్, ఇదేంటి, ఏముంది దాని కింద? జల ఉన్నది. ఓట ఉన్నది. ఓట ఊరుతున్నది, ఊరుతూనే ఉంటుంది. నువ్వెంతన్నా తోడుకో, నువ్వెంతన్నా తీసుకో, తరిగిపోదది, వస్తూనే ఉంటుంది. ఈ దేవుడు అంటున్నాడు, నేను
రైట్ అమ్మా, వెరీ గుడ్. ఎవరు చెప్పారండి? వెరీ గుడ్, వండర్ఫుల్ వండర్ఫుల్. చెప్పండి చెప్పండి చెప్పండి. దేవుడు అంటాడు, నేను నా దేవుడు జీవ జలపు ఊట. ఊట. హల్లెలూయా. అంటే నువ్వు ఎంత పొందుకున్నా ఇంకా ఇస్తూనే ఉంటాడు దేవుడు. హల్లెలూయా. అరే నీకు ఇచ్చాను రా, పోరా, సార్లే పో అన్నాడు. చాలినంత నీకుంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుందండి? ఎంత ఎక్కువ ఉంటుంది చెప్పండి? ఎంత ఎక్కువ ఉంటుంది? ఎంత ఎక్కువ? మితి లేకుండా ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్ వర్డ్. మితి లేకుండా ఉంటుంది. ఇంకొక మాట చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చెప్పండి, మనలను సిగ్గుపరచదు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏమిటది? దాని తర్వాత ఏముందమ్మా? మనకు అనుగ్రహింపబడిన. అందరు కొంచెం తల్లపైకి ఎత్తారండి ఒకసారి. నాకు లైట్ ఫోకస్ కొట్టి నేను బ్రదర్స్ చూడలేకపోతున్నా. ఓకే, పర్లేదు. ఉండండి. బికాజ్ యు ఆర్ షూటింగ్. నో, యా, కీప్ ఇట్. పర్లేదా? సరిపోతుందా? కెమెరా సరిపోతుందా? ఓకే, యా. ఏమన్నాడు చూడండి, మనల్ని నిరీక్షణ ఉంది మనకు, అది మనల్ని సిగ్గుపరచదు ఎప్పుడు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు నేను ఒక పెళ్ళికి వెళ్ళాను. అకస్మాత్తుగా వెళ్ళాను అక్కడికి. అందరూ సూట్ల మీద వచ్చారు, నేనేమో సింపుల్ డ్రెస్లో వెళ్ళాను. అందరూ సూట్లు ఉన్న వాళ్ళ దగ్గర పోయి సెకండ్లు ఇస్తున్నారు. ఎవడూ నన్ను చూడటం లేదు. హలో, ఏమనిపిస్తా చెప్పండి? చూసావా, నేను ఇలాంటి డ్రెస్లో వచ్చాను కాబట్టి నేను చూడటం లేదు. ఇక్కడ కూడా నేను కోటు తెచ్చుకున్నా. ఆయన బాబురావు గారు నా కోటు ఇవ్వబోదని చెప్ప, కోటు అక్కర్లేదులే బాబు, నేను కోటు వేసుకుంటే అందరికీ జంతువులకు కనిపిస్తాను, ఎందుకు వచ్చింది, హలో ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది అని చెప్పి వేసుకోలేదు. ఆ రోజేమో కోటు వేసుకోకుండా వెళ్ళాను, అక్కడ నన్ను జంతువులాగా చూడటం మొదలెట్టారు. ఒక చోటుకి వెళ్తే కోటు వేసుకుంటే చూస్తారు విచిత్రంగా, ఒక చోట కోటు వేసుకోకపోతే ఇంకా విచిత్రంగా చూస్తారు. అయితే అంతా అయిన తర్వాత మైక్లోంచి నా పేరు అనౌన్స్ చేశారు. మన మధ్యకు ఒక గొప్ప వ్యక్తి వచ్చాడండి. హల్లెలూయా. ఆయన ప్రవచిస్తే జరిగి తీరుతుందండి అని ఆ కోటి వాళ్ళు ఎవరిని స్టేజ్ మీదకి రానివ్వలేదు. నన్ను ఒక్కడే తీసుకెళ్ళారు స్టేజ్ మీదకి. మనుషులంట పై రూపాన్ని చూస్తారట, దేవుడు ఏం చూస్తాడు? మీ అంతరంగాన్ని చూస్తున్నాడు. మీ అంతరంగాన్ని దేవుడు. మీరు ప్రత్యేకమైన వారు. చెప్పుకోండి, మేము ప్రత్యేకమైన వారము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మేము దేవుని దృష్టిలో యోగ్యులము అని చెప్పుకోవాలి. ఏంటో పరిగమాలలో ఏ బతుకదే బతుకునలే అనుకోకండి అమ్మా. అలాగ అనుకోకండి. మిమ్మల్ని మీరు నిందించుకోకండి, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీకు అవమానంగా ఉందని అనుకోకండి. చూడండి ఇంకొక మాట, ఆ మాట పూర్తి చేసామమ్మా. సిగ్గుపరచదు. కుమ్మరింపు అంటే పొంగి పొర్లి ప్రవహిస్తుంది. దేవుని ప్రేమ నీ హృదయంలో పొంగి పొర్లి ప్రవహిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. ఓకే, నాకు అక్కడ ఏం కలిగింది? అవమానం కలిగింది కదా. ముందు అవమానం కలిగిందా? అందరూ ఆ కోట్లు వేసుకున్న వాళ్ళని చూస్తున్నారు, నన్నేమో విచిత్రంగా పక్కకు పెట్టేశారు. చూడండి, యెషయా గ్రంథం చూడండి, 61వ అధ్యాయము 7వ వచనము. యెషయా గ్రంథము 61:7. ఈ మాటలు మీరు మర్చిపోకుందురుగాక. ఒకవేళ మర్చిపోతే ఇక్కడ రికార్డ్ అవుతున్నాయి, వాటిని పట్టుకోండి మళ్ళా పోయి. చెప్పండి, యెషయా అన్నా, చెక్ షర్ట్ అన్నా పెద్దన్నా, యా మీరే యెషయా 61:7. మీ అవమానమునకు ఎక్కడన్నా మీకు అవమానం కలిగితే బైబిల్ అంటుంది మీరు దానికి
రెట్టింపు 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 అంటే డబుల్ పోర్షన్. గ్లోరీ, హల్లెలూయా. మీరు రోడ్డు మీద వెళ్తుంటే నాకు రెట్టింపు ఘనత అని చెప్పుకోండి. ఏం చెప్పుకుంటారు? ఏంటో అయ్యగారు వస్తే నమస్కారం అండి అనకండి. ఎవరికి దండం పెట్టకండి, ఎవరికి దండం పెట్టకండి, ఎవరికి తల ఉంచకండి. దర్జాగా వెళ్ళండి. ఏంట్రా బాబా అంటే నాకు నిధి ఉందని చెప్పండి. ఇంకేంట్రా బాబా అంటే నాకు వరం ఉందని చెప్పండి. వరం, నాకు దేవుని వరం ఉన్నది. మీరు నిన్ను దాహమునకు ఇమ్మని అడుగుచున్నవాడు నిత్య జీవపు మాటలు కలవాడు, ఇంకా జీవజలపు ఓట, ఇంకా ఏముంది చెప్పండి? దేవుని వరమైన. మనమేమి కలిగి ఉన్నామంటే దేవుని యేసును కలిగి ఉన్నావంటే నువ్వు దేవుని వరం కలిగి ఉన్నావు. నిన్ను దాహమునకు ఇమ్మని అడుగుచున్నవాడు ఎవడో నువ్వు ఎరుగుదువా? ఆయన దేవుని వరము అని అన్నాడు. నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. శిష్యులు అంటారు, మా నువ్వు వెళ్ళిపోతావా? మేమేమైపోవాలి? వెళ్ళిపోతే మేమైపోవాలి అన్నారు. అరే పిచ్చోడా, నేను వెళ్ళిపోతే మీరు ఇంకా పొందుకుంటారయ్యా, పరిశుద్ధాత్మను పొందుకుంటారు, శక్తిని పొందుకుంటారు, బుద్ధిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. నేను వెళ్ళటం మంచిదిరా నాయన అంటాడు. నువ్వు వెళ్ళిపోతున్నా, మాకు దిగిలేస్తుంది, నువ్వు ఉండవా, మాతో ఉండవా, వెళ్ళిపోతావా? శిష్యులు బెంబేలు ఎత్తిపోతున్నారు వాళ్ళు. పరిశుద్ధాత్మ వచ్చాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం తెచ్చాడు? వరములు తెచ్చాడు. వరాలు. మొదటి వరము బుద్ధి వాక్యము, వివేకము, బుద్ధి 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 వాక్యము. చెప్పండమ్మా, బుద్ధి వాక్యము. రెండవది జ్ఞానవాక్యము. పలకాలి, మనం పలకాలి. చెప్పండి, నేను కలిగి ఉన్నాను, వరము కలిగి ఉన్నాను, దేవుని వరము కలిగి ఉన్నాను, పరిశుద్ధాత్మని వరము కలిగి ఉన్నాను, పరిశుద్ధాత్మ ఇచ్చే వరములు కలిగి ఉన్నాను. మొదటిది దేవుని వరము, రెండవది పరిశుద్ధాత్మ అనే వరము, మూడవది పరిశుద్ధాత్మ ద్వారా మనకు దొరికే వరములు. హల్లెలూయా, ఆమేన్. వరములు. నేను రక్షణ తెలుసుకున్న తర్వాత ప్రార్థన చేసుకున్నా. అంటే మా పక్కింటి వాళ్ళకి నా ప్రార్థన వినబడి ఆవిడ అడిగింది అంటే మా అమ్మని, అమ్మ ఏంటి మీ ఇంట్లో ఏదో శబ్దాలు అవుతుంటాయి, ఏవో మాట్లాడుతుంటే వినిపిస్తాయంటే, నా కొడుకు ఆ యేసుప్రభుని నమ్ముకున్నాడు, ప్రార్థన చేసుకుంటాడని చెప్పిందంట. ఆమె భర్తకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్. ఆమె చెప్పిందంట, మన పక్కింట్లో సిన్హా ఉంటాడే, ఆయన ప్రార్థన చేస్తాడండి అందంట ఆమె. నేను పాపం ఆయన హాస్పిటల్లో చూద్దామని పోతే, నువ్వు ఎప్పుడు వస్తావో నా కోసం ప్రార్థన చేస్తావని చూస్తున్నా అన్నాడు ఆయన. ఓరు నాయనో అనుకున్నా. నాకు ప్రార్థన రాదు, నేను కొత్తగా నమ్ముకున్నాను, మీలాగా ప్రార్థన చేయలేను. నేను నిలబడి చూస్తున్నాను ఆయన్ని. ప్రార్థన చేయమన్నాడు ఆయన. కళ్ళు మూసుకున్నానమ్మా, ప్రార్థన చేద్దామని. యేసు ప్రభువా అన్నానంతే, నా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆయన పాపం ఎందుకో మరి బైబిల్ అంటుందమ్మా, మనం కనికరపడాలంట. యేసు కనికరపడ్డాడు. మనం కలిగి ఉండాలి, కనికరాన్ని కలిగి ఉండాలి. ఎవరైనా బాధలో ఉంటే వారి మీద మనం కనికరపడాలి. రోగంతో బాధపడుతుంటే కనికరపడాలి. నాకు తెలియకుండానే నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అదే ఆయన్ని మార్చేసింది. ఆయన థమ్సప్, లిమ్కా, గోల్డ్ స్పాట్ కంపెనీ ఓనర్స్ వాళ్ళు, అంత పెద్ద ఉన్నతమైన వ్యక్తులు వాళ్ళు. ఆయన ఇంటికి వచ్చి చెప్పాడంట, మీ అందరికీ బాధగా ఉంది, నిజమే, నేను మీ బంధువుని కాబట్టి మీకు బాధగా ఉంది. ఆయన నాకేం బంధువు, ఆయన నా కోసం కన్నీరు ఖర్చాడు మనిషి. ఆయన నిజమైన భక్తుడు, ఆయన దగ్గర నిజంగా యేసున్నాడు, ఆ యేసే దేవుడు అన్నాడు. హల్లెలూయా. అంతే అంతే. ఆ క్యాన్సర్ ఎగిరిపోయింది. ఇక అందరు నా ఇంట పడ్డారు. అన్న ఏం చేసావు నువ్వు అన్నారు. నేనేం చేయలేదు, నువ్వేదో చేసినావు, ఏదో మంత్రం వేసావు. అరే మంత్రం లేదు, తంత్రం లేదు రా బాబు, యేసు పేరు చెప్పానంతే.
ఒకటే పేరు. ఏ పేరు? యేసు పేరు. ఆ పేరు మనకు అందాలని ఆయన పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు దేవదూత ప్రకటించినది ఏంటి? ఆయన పేరు పుట్టకముందే ప్రకటించాడు. ఏమని? యేసు అని పేరు పెట్టుదురు. యేసు అనే మాటకు అర్థం తెలుసా మీకు? యేసు అంటే దేవుడు మనకు తోడు. చెప్పండి అమ్మ, దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు. చెప్పండి, దేవుడు నాకు తోడు. మధ్యరాత్రిలో లేచి గట్టిగా చెప్పాలి, దేవుడు నాకు తోడు అని చెప్పాలి. ఒకసారి ఒక గొప్ప దైవజనుడు మంచిగా పడుకుని నిద్రపోతున్నాడంట. గుర్రు పెట్టి నిద్రపోతుంటే ఆ కిటికీ దగ్గర ఒకటే శబ్దం అవుతుందంట. ఏంటని లేచాడంట. లేచి చూస్తే ఓ దెయ్యం ఇలాగొస్తుందంట మీదకి వస్తుందంట. వస్తుంటే ఈయన నువ్వు అప్ప అని పడుకున్నాడు. అడిగిరి పడుకున్నాడంట. నువ్వైతే ఏం చేసేవాడివి? ఎగిరి గంతేసి కేకేసి బాబోయ్ జాన్ మేస్త్రి గారు రండి ప్రార్థన చేయండి అనేవాడివి కదా. నాకు భలే బాగా అనిపించింది అది. ఒకసారి నేను ఇలాగే మా పిల్లల్ని వేసుకుని నిద్రపోతున్నా. అక్కడ బయట చిన్నపిల్లలు ఏడిపినిపిస్తుంది. కిటికీ తెరిస్తే అక్కడ గోడ మీద కూర్చుని దెయ్యాలు ఏడుస్తున్నాయి. మా ఊరు ఎందుకు వచ్చావయ్యా? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చామండి ఎప్ప అని తలిపేసుకుని పడుకున్నా. పోయి దేవునికి స్తోత్రం. సింపుల్. ఇందులో పెద్ద తతంగం ఏమీ లేదు. తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసేదేమీ లేదు. సులభంగా నమ్మాలి, యేసు అని పలకాలంతే. చెప్పండి, యేసు ఏమై ఉన్నాడు? అమ్మబాబు, ఇంతమంది ఒకసారి మాట్లాడితే నాకు ఎవరు దేని పెట్టలేదు. ఒక్కరు చెప్పండి ఎవరైనా. అది 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 ఒకటి కానీ ఇంకొకటి చెప్తాను చూడండి. ఇది ఒకటి చెప్పి ముగిచ్చేస్తాను. దీంతో ఫైనల్ 10:20 అవుతుంది, 10:30 అవుతుంది. హల్లెలూయా. ఓకే, మళ్ళీ నేను రేపు షాద్నగర్లో మీటింగ్ పోవాలి పొద్దున్నే. కాబట్టి ఇక్కడ ముగించేస్తాను, లేకపోతే రాత్రి అంతా చెప్తాను. బైబిల్ తెరవను, మీతో తెరిపిస్తా. నేనేమో నోట్స్ రాసుకుని రాను, నాకేం అక్కర్లేదు. నిధి చెప్పండి, నిధి ఉంది. నిధి, నా దగ్గర నిధి ఉన్నది. రోమాపత్రిక చూద్దాం, 10వ అధ్యాయము 9వ వచనం. రోమాపత్రిక 10:9. రోమాపత్రిక 10:9. అదేదనగా యేసు అని ఆగాలి, ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొనిన ఎడల, హల్లెలూయా, నీ గుండె లోపల పునరుద్ధాన శక్తి వచ్చి దిగి కూర్చుంటుంది. దేవునికి స్తోత్రం. అది నీ విశ్వాసాన్ని పెంచుతూ ఉంటుంది. హల్లెలూయా. యేసు తిరిగి లేచానని నమ్మాలి. ఏం నమ్మాలమ్మా? తిరిగి లేచాను. యేసు తిరిగి లేచాను. యేసును దేవుడు లేపాను. అది మన విశ్వాసం. మన నోరు ఏం పలకాలి? యేసు ప్రభువు అని పలకాలి. అంతే, ఒకటే పలకండి, యేసు ప్రభువు. ఈ సమస్య నా ప్రభువు కాదు. ఎవ్వరికీ నా మీద హక్కు లేదు. క్యాన్సర్కి లేదు, దేనికి లేదు నా మీద హక్కు. 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా మీదకి మరణం వచ్చింది. అందరూ వదిలేశారు నన్ను, అందరూ వదిలేశారు. ఇటు కుళ్ళి చచ్చిపోతాడు రాయుడు, వదిలేసి కంపు కొడతాడని చెప్పి వదిలేశారు. యేసు వదిలిపెట్టలేదు. యేసుని తిట్టుకున్నాను. యేసు గురించి ఎత్తొద్దు, నోరెత్తే కొడతానని చెప్పాను అందరినీ. యేసు మాట ఎత్తనే లేదు నేను. కానీ ఆ యేసే నా దగ్గరికి వచ్చాడు, లేపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను లేపువాడున్నాడు, నిన్ను ఉన్నతంగా లేపువాడున్నాడు. చెప్పండి, నేను లేస్తాను. అలా కూర్చొని లేస్తానంటే అయినట్టేనా? ఏం చేయాలి? ఏం చేయాలండి? లేస్తానన్నవారు ఏం చేయాలి? అలాగే కూర్చుని లేస్తానంటే అవుతుందా ఏంటి? అవి నేను ఒక్కడే లేచాడు. దేవునికి స్తోత్రం. మీరు లేచుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
Glory to God. Glory, glory, glory. Hallelujah, hallelujah. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. నీవే నాకు ఆశ్రయ దుర్గమా, ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఎవ్వరు లేరు గట్టిగా నాకు ఇలాలో, ఆధారణ నీవేగా, ఆనందము నీవేగా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆధారణ నీవే, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు, ఓ ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఆధారణ నీవేగా, ఆనందము నీవేగా, ఆధారణ నీవే. చప్పట్లు కొట్టాలి అందరూ గట్టిగా. ఆనందము నీవేగా. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినము నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసి, గ్లోరీ ఆమేన్, వాగ్దాన భూమిలో చేర్చి, వాగ్దానము చేసి, ఆమేన్ హల్లెలూయా, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నత గ్లోరీ నీవే నా కొట్టాలి గట్టిగా చప్పట్లో. యా దుర్గమో ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా. చేతులు పైకి లేపి కొట్టండి. నీవేగా ఆనందము, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకో, నిందల నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుతో, ఆ సింహాసనమిచ్చి సింహాలలో మోసినావు. సింహాసన మోసినావు. సర్వోన్నతుడా నీవే. చప్పట్లు కొడదాం గట్టిగా. గొప్పతన నీతి దేవుడు మనకిచ్చాడు. ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఎవ్వరు ఆమె నాకు ఇలాలో, ఆదరణ నీవే. గ్లోరీ ఆమె, ఆనందము నీవేగా, ఆదరణ నీవేనయ్యా, నీవే ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీ గ్లోరీ ఆమె, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవే. హల్లెలూయా గ్లోరీ, ఆదరణ నీవేగా, ఆనందం నీవే. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా.
సర్వకృపానిధి దేవుడు. మనకు దేవుడు తన యొక్క నిధిని, కృపానిధిని, సమృద్ధిని దేవుడు అనుగ్రహించినందుకు చప్పలు కొడుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీకున్న పేదరికం, నీకున్న దారిద్రత, నీకున్న ప్రతి సమస్య నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీసివేసి నిన్ను గొప్ప వ్యక్తిగా చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని వరాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని నిధిని నేను కలిగి ఉన్నానని చెప్పండి గట్టిగా. దేవుని నిధిని, మరలా దేవుని నిధిని నేను కలిగి ఉన్నాను. నా దేవుడు సమస్తమును నాకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. దరిద్రం వెళ్ళిపోయింది. చెప్పు, దరిద్రం వెళ్ళిపోయింది, శాపం వెళ్ళిపోయింది. యేసుని బట్టి, గట్టిగా యేసుని బట్టి నేను గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాను. నమ్మిన వారు చప్పలు కొడుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరో సమాజానికి తెలియకపోవచ్చు, కానీ అందరికీ తెలియచేసేటట్టు దేవుడు నిన్ను పైకి లేపుతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనుక ఈరోజు మనల్ని ప్రేమించి ఎంతో ప్రయాసతోటి మరి రెవరెండ్ డాక్టర్ సిన్నహాన్న గారు మరి మధ్యకు వచ్చి చక్కని వర్తమానం ఈ క్రిస్మస్ మాసంలో. నిజంగా చాలామంది క్రిస్మస్ వచ్చిందంటే పండుగ వచ్చింది ఏం చేయాలి, పండుగ వచ్చింది ఏం చేయాలని ఆలోచన చేస్తారు. ఇప్పుడు నీవు పేదదానివా ధనవంతురాలువా? గట్టిగా చెప్పండి. ఎంతమంది నమ్ముతున్న ధనవంతులని? గట్టిగా చెప్పండి హల్లెలూయా. పుచ్చుకునేవాడిగా చేయలే, ఇచ్చువాడిగా దేవుడు చేశాడు. జ్ఞానవంతులు కూడా చెప్పడం గట్టిగా దేవునికి స్తోత్రం ఆమేన్ చెప్పండి హల్లెలూయా. జ్ఞానవంతులుగా, ఇచ్చువాడిగా, సమృద్ధిలో జీవించేవారిగా దేవుడు చేసినందుకు మనం ఎంత ధన్యులమో. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక చక్కని సందేశం. నిజంగా అన్నా మరి తేరాల ఎక్కడయ్యా? మాచర్లకి ఎంత దూరం అన్నాడు. ఓ 15 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నా. మొత్తానికి మన యొక్క మాచర్ల ఈ తేరాల గ్రామాన్ని దేవుడు ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు! చక్కని వర్తమానం దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా నిజంగా నేను దీవించబడ్డాను అన్న వాళ్ళు ఎంతమంది చెప్పగలరు? ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ వాక్యం ద్వారా నిజంగా నేను ఎంతగానో బలపరచబడ్డాను వాళ్ళు చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్తా హల్లెలూయా. కనుక అయ్యగారికి అంటే మేము అన్న అంటాం అన్నగారికి, అలాగే అక్క మరి పిల్లలకి అక్కడ మరి సమృద్ధి జీవం అన్న పరిచర్య పేరే సమృద్ధి జీవం. కనుక వారు గొప్ప సమృద్ధిలో మరి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో మరి దేవుడు వారిని హైదరాబాద్ మహాపట్నంలో వాడుకుంటూ ఉన్నారు. అన్నగారు మేమెంతో కలిసి చాలా సంవత్సరాలు సహవాసం చేశాం. దేవుడు ఇంకా మరణ పర్యంతం వరకు నమ్మకంగా మరి ఈ రీతిగా కలిసి ఉండుటకు ప్రభు తన కృపను చూపును గాక. ఆమేన్ చెబుదాం గట్టిగా హల్లెలూయా. ఇంకా అనేక పర్యాయాలు మన దగ్గరకు వచ్చి మనల్ని బలపరచుటకు ప్రభు తన కృపను చూపును గాక. ఎంతమందికి అన్న మళ్ళీ రావాలని కోరుకుంటారు? చెప్పండి హల్లు చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్దా హల్లెలూయా. తప్పుగా ఈ గ్రామంలో ప్రభు చిత్తమైతే ఎండాకాలం అప్పటికి మీకు పనులు కొంచెం ఇదవుతాయి కదా. ఏప్రిల్ ఆ నెలలో ఒక 2 రోజులు సభలు ఏర్పాటు చేద్దాం. ఆ సభల్లో అన్నగారు సంపూర్ణంగా దేవుని యొక్క వాక్యాన్ని మనతో మాట్లాడతారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. సంతోషమేనా? చెప్పండి గట్టిగా హల్లెలూయా. సిద్ధపడండి, డబ్బులు దాచిపెట్టుకోండి. సిద్ధపడండి, డబ్బులు దాచిపెట్టుకోండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. బోధ ఉచితమే, కానీ ఉచితంగా బస్సు ఎక్కించుకారు, ఉచితంగా ఆయిల్ రాదు, ఉచితంగా కారు రాదు.
మనం వెల చెల్లించాలి. అంతే కదన్నా? హల్లు చెప్పండి గట్టి హల్లెలూయా. కనుక దేవుని సేవకులను మనం ఘనముగా గణపరచాలి, సత్కరించాలి. కనుక ఈ క్రిస్మస్ ఆనందంలో పాలు పొందిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. ఈ సమయంలో మరి ప్రార్థన చేసి కేక్ కట్ చేసుకుందాం. మీ అందరికీ ప్రేమ విందుకి సహకరించిన మీరు, అలాగే ప్రత్యేకంగా సీని గారి కుటుంబాన్ని బట్టి అందరి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రార్థన చేసి లేరు నాని ఎవరు లేరు పిలువండి. లోపల రండి అబ్బాయి. క్యాండిల్ కూడా పంచిపెట్టిన వాళ్ళకి క్యాండిల్స్ ఇవ్వండి వాళ్ళకి. ఇంకెవరన్నా బయట ఉంటే దయచేసి లోపలికి రండి. ప్రార్థన చేసుకుందాం. అన్నగారు ప్రార్థన చేసి మరి ఈ క్రిస్మస్ కేక్ను కట్ చేస్తారు. ఈ ఫ్యాన్ ఆఫ్ క్యాండిల్స్ అందరికి పంచిపెట్టాను. అందరికి పంచిపెట్టాను. అగ్గిపెట్టి బాబు అగ్గిపెట్టి ఒకళ్ళు ఇచ్చేసారా? ఇక్కడికి వస్తారు. అగ్గిపెట్టయ్యా. ప్రెసిడెంట్ గారు రండి. పంచిపెట్టారా? ప్రెసిడెంట్ గారు రండి. వెరీ గుడ్. మీరు కొట్టు. రండి నాన్న రా. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ క్రిస్మస్ కేక్ను కట్ చేస్తున్నాం. చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. వెలిగించండి. ఇప్పుడు వెలిగించకండి. హ్యాపీ క్రిస్మస్. క్యాండిల్స్ వెలిగించకండి. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ అందరికీ శుభాకాంక్షలు. క్రీస్తేసు జన్మదినం ఈ లోకానికే శుభదినం. మీ అందరికీ శుభాకాంక్షలు. క్రీస్తేసు జన్మదినం ఈ లోక
లోకానికే శుభదినం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, ఓ క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. పైకిద్దాం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. అందరూ చెప్పండి హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. పట్టుకోండి. యేసు లోకమునకు వెలుగై ఉన్నాడు. నేను వెలిగించబడి అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించుదును. నేను లోకాన్ని వెలిగించటానికి అంధకారములో ఉన్న ప్రజలను ప్రభు అయిన యేసు దగ్గరకు నడిపించుదును. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. చెప్పండి హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ ప్రత్యేకమైన క్రిస్మస్, అలాగే నూతన సంవత్సరపు అడ్వాన్స్ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు కలుగునుగాక. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ గ్రామానికి దేవుడు వెలుగును ఉదయింపచేయునుగాక. ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరూ రక్షణ పొంది ప్రభువుని తెలుసుకొనుటకు తన కృప అనుగ్రహించబడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుని మరి ఆశీర్వాదంతో ఈ కూడికను ముగించుకుందాం. మీ అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది కనుక ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు. అన్నగారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు. సర్వోన్నతుడవైన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, నీ ప్రియ బిడ్డలు నువ్వు ప్రేమించి దీవించి నీ తట్టుకు ఆకర్షించుకొని వీరిని ఇక్కడ సమకూర్చి ఈ రాత్రి పండుగ చేయుటకును, పెద్దలు ఇక్కడ నిలిచి వీరిని దీవించుటకును మీరు ప్రభా ఈ ప్రత్యేకమైన ఏర్పాటు ఈ గ్రామంలో ఈ ప్రత్యేకమైన స్థలంలో మీరు ఏర్పరిచినందుకు స్తోత్రం. మీకు స్తుతి కలుగునుగాక దేవా. ఈ చిన్న బిడ్డలందరినీ దీవించండి, వారిపై చేతులుంచి ఆశీర్వదించి అధికమైన మేలుతో తృప్తిపరిచి మహిమ పొందుము. ఈ తల్లులను, కుమార్తెలను, ఈ పెద్దలను, సహోదరులను, యవనస్తులను, బాలులను, బాలికలను, వృద్ధాప్యంలో ఉన్నవారిని, ప్రభా నిరాశలో ఉన్నవారిని, నిస్పృహతో ఉన్నవారిని దర్శించుము, కనికరించుము, దీవించుము.
నీ మహిమైశ్వరంతో వర్ధిల్ల చేయం. ఈ సంఘమును బట్టి, పరిచర్యను బట్టి నీ దాసుడున్న సోదరుడు జాన్ వెస్లీ గారు, వారి కుమారులు, వారి కుటుంబాలు ప్రత్యేకమైన పరిచర్యలో ముందు కొనసాగుతుండగా ఇంకనూ నూతన విధంగా నడిపించి దయపాలించి అనేక ద్వారములు తెరచి అనేక చోట్ల నీ మహిమను కనుపరిచే వ్యక్తులుగా వర్ధిల్ల చేసి నీ గొప్ప కార్యములతో, సూచక్రియలతో, మహత్కార్యములతో ఈ స్థలాన్ని నింపుమని, ఈ ప్రదేశాన్ని వ్యాపింపచేసి మహిమ పొందుమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము నిరంతరము మనలో ప్రతి ఒక్కరికి సమస్త పరిశుద్ధులకును తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. దయచేసి ప్రేమ విందులో పాలు పొందుదాం. ఈ విందు కొరకు మరి సహాయపడినటువంటి మీ అందరికీ పేరు పేరు వరుసన స్థానిక సంఘ విశ్వాసులు